అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని 4 రకాల హెల్తీ స్నాక్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. ఇంట్లో అందరికీ నచ్చేలా చేసుకునే ఈ స్నాక్స్ ని ఒకసారి చేసుకుంటే కొన్ని రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ స్నాక్స్ లో చక్కెర, మైదా, ఆయిల్ లో డీప్ ఫ్రై చేయకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దామండి. ఫస్ట్ స్నాక్ రెసిపీని టేస్టీగా మకానాతో చేద్దామండి. మస్ట్ ట్రై రెసిపీ అండి. నట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని గ్రామ్స్ తో పాటు కప్స్ లో కూడా మెజర్ చేసి చెప్తానండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మకానాని తెలుగులో తామర గింజలు అని కూడా అంటారు. పాన్ లోని 50 గ్రాముల వరకు మకానా వేసుకోవాలి. అంటే దాదాపుగా 3 కప్పుల మకానా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో మకానా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిసేపు ఫ్రై చేస్తూ ఉంటే మకానా క్రిస్పీగా అయిపోతాయి. ఇలా మకానా క్రిస్పీగా అయిన వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసేసి పాన్ లో ఉన్న మకానా అంతా కూడా బౌల్ లోకి వేసేసుకుందాము. ఈ మకానా అంతా కూడా చల్లారేలోపు మళ్ళీ స్టవ్ మీద అదే పాన్ పెట్టుకుని 50 గ్రాముల వరకు బాదాం వేసుకోవాలి. అంటే దాదాపుగా 1/3 కప్పు. బాదాం వేసేసాక 1/3 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. అంటే దాదాపుగా 50 గ్రాములు అండి. ఇలా బాదాం జీడిపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో వాటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించిన బాదం జీడిపప్పుని కొద్దిగా చల్లారాక మిక్సీ జార్ లోకి వేసేసుకొని పల్స్ మోడ్ లో కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 2 సార్లు ఇలా ఆగుతూ గ్రైండ్ చేస్తే మనకి మరీ నట్స్ పౌడర్ కాకుండా కోర్స్ గా గ్రైండ్ అవుతుంది. మరీ స్పీడ్ గా గ్రైండ్ చేసామంటే నట్స్ నుండి ఆయిల్ వచ్చేస్తుందండి. అందుకే పల్స్ మోడ్ లో 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన నట్స్ పౌడర్ ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసాక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఓ 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బౌల్లో ఉన్న మకానా అంతా కూడా బాగా చల్లారిపోయింది కాబట్టి ఈ మకానా అంతా కూడా మిక్సీ జార్ లో వేసుకుని ఇందులోనే 2-3 యాలకులు వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసిందంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుని ఇందులో కోర్సుగా గ్రైండ్ చేసిన బాదాం జీడిపప్పును కూడా వేసేసాక నెయ్యిలో వేయించిన ఎండు కొబ్బరి తురుము, వాటర్ మిలన్ సీడ్స్ వేసేసుకుని బౌల్లో ఉన్నవన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఇలా అంతా కలిపేసాక స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసాక 100 గ్రాముల బెల్లం తురుము వేసుకోవాలండి. బెల్లం తురుము వేసేసాక నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో బెల్లం అంతా కరిగాక వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ లడ్డు కోసం మనం ఎటువంటి తీగ పాకం పెట్టాల్సిన అవసరం లేదు. బెల్లం అంతా కరిగి వాటర్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా కరిగించిన బెల్లం వాటర్ అంతా కూడా స్ట్రైనర్ సహాయంతో మకానా వేసిన బౌల్లోకి వేసేసుకుందాము. బెల్లం వాటర్ బాగా వేడిగా ఉంది కాబట్టి స్పూన్ తోటి నెమ్మదిగా ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకుని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు నెమ్మదిగా చేతికి నెయ్యిని అప్లై చేసుకుని మనకి నచ్చిన సైజ్ లో లడ్డూలు చుట్టేసుకోవాలండి. ఇలా చేతితో అయినా సరే లడ్డూలు చుట్టేసుకోవచ్చు. లేదంటే కరెక్ట్ గా షేప్ రావటం కోసం బౌల్లోని కొద్దిగా చుట్టిన లడ్డూని వేసేసి అలా రౌండ్ గా తిప్పినా సరే లడ్డు కరెక్ట్ షేప్ లో వచ్చేస్తుందండి. మకానా కొబ్బరి ఫ్లేవర్ తోటి అక్కడక్కడ నట్స్ తగులుతూ ఈ మకానా లడ్డు టేస్టీగా ఉంటుందండి. ఈ లడ్డూని ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకుని బయట అయితే 4-5 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. అదే ఫ్రిడ్జ్ లో అయితే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, హెల్దీ మకానా లడ్డు అయితే రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్ గా హెల్దీగా ఫస్ట్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా సెకండ్ స్నాక్ రెసిపీ కోసం వెడల్పటి బౌల్ తీసుకొని బౌల్లోనే 1 కప్పు గోధుమ పిండి వేసేసాక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ స్నాక్ కోసం మునగాకుని యూజ్ చేస్తామండి. 1/2 కప్పు మునగాకుని చిన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఒకవేళ మునగాకు లేకపోతే మాత్రం స్కిప్ చేసేయొచ్చండి. మునగాకు వేసేసాక 2 చీజ్ క్యూబ్ ని తురుముకొని వేసేసుకోవాలి. చీజ్ క్యూబ్ నంతా కూడా తురుము వేసేసాక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసాక ఈ రెసిపీ కోసం వాటర్ కి బదులుగా చల్లని పాలు యూజ్ చేస్తామండి. వేడి చేసి అవి చల్లారాక కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ తర్వాత ఈ రెసిపీకి యూజ్ చేస్తామండి. 4 టేబుల్ స్పూన్ల పాలని కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా అన్ని కలిసేలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని కలిపాక ఆ పిండి చేతికి స్టిక్ అవ్వకుండా ఉండాలి. ఒకవేళ చేతికి స్టిక్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఒక 15-20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చండి. ఈ పిండి చేతికి స్టిక్ అవ్వట్లేదు కాబట్టి నెయ్యి అప్లై చేసిన ప్లేట్ మీద కానీ లేదంటే చాపింగ్ బోర్డ్ మీద కానీ పెట్టేసుకుని చేతితో కొద్దిగా ప్రెస్ చేశాక బటర్ పేపర్ పెట్టి చపాతీ కర్రతోటి వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసేసుకోవాలి. కొద్దిసేపటికి బటర్ పేపర్ కూడా తీసేసి చపాతీ కర్రతో ప్రెస్ చేసేసుకుందామండి. మరీ సన్నగా కాకుండా కొద్దిగా మీడియం సైజ్ లో ఉండేలా ప్రెస్ చేసుకుని ఈ కట్టర్ తో అయినా సరే
కట్ చేసుకోవచ్చు, లేదంటే నైఫ్ తో అయినా కట్ చేసుకోవచ్చు అండి. కార్నర్స్ ని కట్ చేసేసాక ఇవన్నీ కూడా స్క్వేర్ షేప్ వచ్చేలాగా నిలువుగా అడ్డంగా కట్ చేసేసుకోవాలి. అన్ని కూడా సమానంగా ఒకే షేప్ రావాలి అనుకుంటే స్కేల్ కూడా యూస్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అండి. వీడియోలో చూపిస్తున్నట్టు డాట్స్ పెట్టేసుకోవాలండి. ఇలా పిండి మొత్తం కూడా డాట్స్ పెట్టేశాక నేను ఈ రోజు ఆయిల్ లో కాకుండా ఓవెన్ లో బేక్ చేస్తున్నాను కాబట్టి ట్రే మీద బటర్ పేపర్ అంతా పెట్టుకుని కట్ చేసినవన్నీ కూడా పెట్టేస్తున్నానండి. వీటిని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవచ్చు, ఓవెన్ లో కూడా బేక్ చేసుకోవచ్చు అండి. కట్ చేసినవన్నీ పెట్టేశాక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 160 డిగ్రీస్ దగ్గర 12-15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. ఇవి బాగా బేక్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే కార్నర్స్ అంతా కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ లో చేంజ్ అయితే సరిపోతుంది. ఇవి చూడటానికి బయట దొరికే క్రాకర్స్ లాగే ఉంటాయండి. అంతే అండి, ఇంట్లోనే చాలా ఈజీగా వీట్ క్రాకర్స్ అయితే రెడీ అయిపోయాయి. ఆయిల్ లేకుండా ఫ్రై చేసిన ఈ క్రాకర్స్ ని ఎయిర్ టైట్ బాక్స్ లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. మంచి చీజ్ ఫ్లేవర్ తోటి ఈ క్రాకర్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి. అంతే అండి, థర్డ్ స్నాక్ రెడీ అయిపోయింది కదా. ఫోర్త్ స్నాక్ ని 15 నిమిషాల్లో స్టవ్ మీద చేసేసుకోవచ్చు అండి, అది కూడా ఆవిరి మీద. ఇది కూడా హెల్తీ రెసిపీ కాబట్టి మస్ట్ ట్రై అండి. ఈ స్నాక్ ని రాగిపిండితో చేస్తాం కాబట్టి బౌల్లోని 1/2 కప్పు వరకు రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండి వేసేసాక 1/2 కప్పు వరకు బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ బెల్లం పౌడర్ అందుబాటులో లేకపోతే మాత్రం బెల్లం తురుమును కూడా యూస్ చేసుకోవచ్చు అండి. బెల్లం తురుము ఈ బ్యాటర్ లోకి తొందరగా కలిసిపోదు కాబట్టి ఇప్పుడు ఈ బౌల్లో వేసినవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఈ రెసిపీని చేసుకోవచ్చండి. 3 టేబుల్ స్పూన్ల కోకోవా పౌడర్ వేసుకోవాలండి. కోకోవా పౌడర్ వేసాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసేసుకుని 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఇంకా ఇందులో ఎటువంటి బేకింగ్ పౌడర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని అంతా కూడా ఒకసారి కలిసేలా కలిపేసుకుందాము. ఇలా అంతా కలిపేశాక 1/2 కప్పు పాలని కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా పాలని 1/2 కప్పు వరకు వేసుకుని అంతా కలిపేశాక ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుని ఈ రెసిపీ కోసం స్టీల్ బౌల్స్ యూస్ చేస్తామండి. స్టీల్ బౌల్స్ లేదంటే స్టీల్ గ్లాసెస్ ని కూడా యూస్ చేసుకోవచ్చండి. స్టీల్ బౌల్స్ కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసాక ఇందులో కలిపి పెట్టిన రాగి పిండిని అంతా కూడా బౌల్ సగం వచ్చేంత వరకు వేసుకుని ఈ బౌల్ లోని మధ్యలో కావాలి అంటే చాక్లెట్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏ చాక్లెట్ యూస్ చేయలేదండి. పైనుండి కొన్ని నట్స్ ని స్ప్రింకిల్ చేస్తున్నాను. నట్స్ తో పాటు చాకో చిప్స్ తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా నట్స్ తోటి డెకరేట్ చేసేసాక ఈ బౌల్స్ అన్నిటిని కూడా స్టీల్ ప్లేట్ లో లేదంటే ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకుని స్టవ్ మీద బాయిల్ అవుతున్న వాటర్ లోకి ఈ ప్లేట్ ని పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. నాకైతే మీడియం ఫ్లేమ్ లో 15 నిమిషాలకే ఇలా రాగి మఫిన్స్ అయితే రెడీ అయిపోయాయండి. టూత్ పిన్ తోటి ఒకసారి చెక్ చేసుకుందాము. దానికి ఏం స్టిక్ అవ్వకుండా ఉంది అంటే రాగి మఫిన్స్ రెడీ అయిపోయినట్టే. వీటిని ఫ్రిడ్జ్ లో అయితే ఒక 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ స్నాక్ ని తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అంతే అండి, రాగి మఫిన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా లోపల వరకు బాగా ఉడికి టేస్ట్ బాగుంటుందండి. రాగి పిండి తోటి థర్డ్ స్నాక్ ని రెడీ చేసాం కదండి. ఇంకా ఫోర్త్ స్నాక్ వచ్చేసి చాలా హెల్తీగా హైజీన్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ స్నాక్ ని బయట కొనాలి అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని అందులో 20 వరకు బాదం వేసేసాక 5 వాల్నట్ పీసెస్ తో పాటు 8-10 వరకు జీడిపప్పు వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసాక వీటన్నిటిని కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసామంటే ఆయిల్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి స్లోగా ఆగుతూ 2-3 సార్లు గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్ రెడీ అయిపోతుంది. మరీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయడం కష్టం కాబట్టి కొద్దిగా పౌడర్ లాగా గ్రైండ్ అవ్వగానే మిక్సీని ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వెడల్పటి బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసేసాక 1/4 కప్పు బెల్లం పౌడర్ వేసుకుని ఈ రెండు కూడా బాగా కలిసేలా విస్కర్ తో కలిపేసుకుందాము. అలా 1 నిమిషం పాటు మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి అది క్రీమీ టెక్స్చర్ లోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన వెంటనే రూమ్ టెంపరేచర్ లో ఉన్న 2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని విస్కర్ తోటి ఇంకోసారి అంతా కలిసేలా కలిపేసుకుందాము. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు 2 నిమిషాల వరకు కలుపుకొని ఇందులోనే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న నట్స్ పౌడర్ అంతా వేసేసుకుని ఈ బౌల్ మీద జల్లెడ పెట్టుకుని 50 గ్రాముల వరకు జొన్న పిండి వేసేసుకోవాలండి. జొన్న పిండికి బదులుగా రాగి పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. 50 గ్రాములు అంటే దాదాపుగా 1/2 కప్పుకి 2 టేబుల్ స్పూన్ల వరకు తక్కువగా ఉంటుందండి. జొన్న పిండి వేసేసాక మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసేసాక బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూన్ వేసుకుని పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుని అంతా జల్లించేసుకోవాలి. ఇలా అంతా జల్లించేసాక బౌల్లో ఉన్నదంతా కూడా నెమ్మదిగా చేతితో కలిపేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి, నెమ్మదిగా అలా కలుపుకుంటే సరిపోతుంది. అలా కలుపుతూ ఉంటే బ్యాటర్ కొద్దిగా చేతికి స్టిక్ అవుతున్నట్టు ఉంటుంది. మరీ ఎక్కువగా స్టిక్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం ఇలా కలిపిన పిండిని అంతా కూడా 10-15 నిమిషాల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాము.
ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల పిండి అంతా కూడా కొద్దిగా హార్డ్ గా అవుతుంది. అప్పుడు మనం ఈజీగా బిస్కెట్ షేప్ లోకి చేసేసుకోవచ్చండి. నేనైతే పిండిని 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్ తోటి కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని రౌండ్ షేప్ లోకి ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రెస్ చేసేసాక నచ్చితే దాని మీద చిన్నగా చాప్ చేసిన నట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసిన పిండిని స్టవ్ మీద పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు, లేదంటే ఓవెన్ లో కూడా బేక్ చేసుకోవచ్చండి. నేను ఈ బిస్కెట్స్ ని ఓవెన్ లో చేస్తున్నాను. రెడీ చేసిన బిస్కెట్స్ అన్ని కూడా ట్రేలోని బటర్ పేపర్ మీద పెట్టేశాక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లోకి 150 డిగ్రీస్ దగ్గర 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మరీ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఓవెన్ లో పెట్టేయాల్సిన అవసరం లేదండి. ఇంకో 30 సెకండ్స్ లో క్రిస్పీగా అయిపోతాయి అని అనిపించినప్పుడు ఓవెన్ నుండి బయటికి తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఓవెన్ లో పెట్టామంటే బిస్కెట్స్ చల్లారిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. ఇంకా బిస్కెట్స్ ఎప్పుడు చేసినా సరే అన్ని కూడా ఒకే షేప్ వచ్చేలా చేసుకోవాలి. కొద్దిగా షేప్ డిఫరెంట్ అయినా సరే చిన్నగా ఉన్నవి తొందరగా బేక్ అయిపోయి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. అంతే అండి, ఇంట్లోనే హెల్దీగా జొన్న బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి. ఈ బిస్కెట్స్ ని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుని 15 రోజుల వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి క్రంచీగా ఉండటంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియోనైతే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.